గ్రీటింగ్స్ ఫ్రమ్ రాధాకృష్ణ. నమస్తే అండి. మనం ఆక్సీ లోన్స్ ద్వారా లెండర్ని బారోవర్ని బ్రిడ్జ్ చేయడం నేర్చుకున్నాము. దాని ద్వారా ఒక లోన్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు మనం బ్రిజిటల్ నేషన్ అనే ఈ బుక్ చదివాం మనం. ఇది టాటా వారు రాశారు, చంద్రశేఖరన్. వారేమంటారంటే టెక్నాలజీ బాగా గ్రో అవుతుంది ఇండియాలో, అలానే ప్రాబ్లమ్స్ కూడా బాగా ఎక్కువైపోతున్నాయి ఇండియాలో. ఈ టెక్నాలజీని మనం ప్రాబ్లమ్స్ని రైట్ పీపుల్తో కనుక టైఅప్ చేయగలిగితే ఒక మంచి వ్యాపారం చేయొచ్చు, అది కూడా $100 బిలియన్ వ్యాపారం చేయొచ్చు అనేది ఈ బ్రిజిటల్ నేషన్ బుక్ యొక్క ప్లాన్. ఈ బ్రిజిటల్ నేషన్లో ఏమైతే ఉందో ఒక ఇంట్రడక్షన్ చాప్టర్ ప్లస్ 40 చాప్టర్స్ ఉన్నాయి. ఈ ప్రతిదీ కూడా మీ అందరికీ అందచేయాలి అనే ఒక ఉద్దేశం అయితే నాకు ఏర్పడింది. అండ్ మేము కూడా bmv.money అని చెప్పి స్టార్ట్ చేసి ఒక మంచి టెక్నాలజీని పీపుల్ని రూరల్కి తీసుకెళ్ళి బ్రిజిటల్ నేషన్ ద్వారా వర్క్ స్టార్ట్ చేసాం. సో మనం క్విక్గా మాటల్లోకి వెళ్ళినట్లయితే, బుక్లోకి వెళ్ళినట్లయితే, ఫిన్టెక్ అండ్ పేమెంట్స్ మనం చూస్తున్నాం. వాళ్ళ రోజున అమెజాన్ పే అని, గూగుల్ పే అని, వాట్సాప్ అని చెప్పి రూరల్లో బాగానే వచ్చేసింది అది. కానీ ఈ పేమెంట్స్ అనేది కేవలం 1% మాత్రమే. మనకి బ్యాంకింగ్ అనేది ఒక ఇండస్ట్రీ, హెల్త్ కేర్ అనేది ఒక ఇండస్ట్రీ, ఆటోమొబైల్ అనేది ఒక ఇండస్ట్రీ, ఇలా మనకి 20+ టాప్ క్లాస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వేర్ మనకి ఫార్మింగ్, అగ్రికల్చర్ అనేది ఇంకొక పెద్ద ఇండస్ట్రీ. సో ఇటువంటి ఇండస్ట్రీలోస్కి టెక్నాలజీని తీసుకెళ్ళడం ఎలా, టెక్నాలజీ ద్వారా మనం మంచి రిజల్ట్స్ ఇవ్వటం ఎలా అనేది ఈ బ్రిజిటల్ నేషన్ యొక్క ప్లాన్. అయితే 2015లో మనం చూసినట్లయితే స్మార్ట్ సిటీ కావాలని కోరుకున్నాం. స్మార్ట్ సిటీ అనగానే మన వాళ్ళంతా ఏం అడిగారంటే వాటర్ ఉండాలి అండ్ గార్బేజ్ అనేది 2 times కలెక్ట్ చేయాలి, ఎలక్ట్రిసిటీ ఎప్పుడు ఉండాలి అనేది స్మార్ట్ సిటీగా మనం కావాలని కోరుకున్నాం. అలానే స్మార్ట్ కంట్రీ అంటే మనం ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాం అంటే స్మార్ట్ సిటీలో ఉన్నది సిటిజన్సే, స్మార్ట్ కంట్రీలో ఉన్నది సిటిజన్సే. కానీ స్మార్ట్ కంట్రీకి కావాల్సిన ఐటమ్స్ వేరున్నాయి. స్మార్ట్ కంట్రీకి మనకి ఏమైంది, మంచి ట్రాన్స్పోర్టేషన్ కావాలి, సెక్యూరిటీ సిస్టమ్స్ కావాలి, అండ్ క్విక్ జస్టిస్, న్యాయం జరగాలి, అండ్ ఈజీ టు డూ బిజినెస్. వ్యాపారం చేసుకుంటానికి ఇండియా అనేది కొంచెం ఈజీగా ఉండాలి, ప్రాసెస్ ఈజీగా ఉండాలి, ప్రతిదానికి 10 చోట్లకి తిరగటం కాదు. సో అది స్మార్ట్ నేషన్. సో ఈ స్మార్ట్ నేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అని మనం చూసినట్లయితే టెక్నాలజీ ద్వారా ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇవన్నీ మళ్ళీ క్లౌడ్ అంటే ఏంటంటే మనకి ల్యాప్టాప్లో ఉండటం కాకుండా ఇవన్నీ సర్వర్లో ఉంటాయి, ఆన్లైన్లో ఉంటాయి. ఈ సర్వీసెస్ ఎప్పుడు కూడా అందరికీ ఆన్లైన్ ద్వారా అందజేయచ్చు. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, టెక్నాలజీ ద్వారా మనం రూరల్ని అర్బన్ని బ్రిడ్జ్ చేయొచ్చు, అవకాశాలని స్కిల్ని బ్రిడ్జ్ చేయొచ్చు, మంచిని మార్కెట్లోకి తీసుకెళ్ళచ్చు, అన్ని రకాల సర్వీస్ అందజేయచ్చు. మనం ఇంకొంచెం ముందుకెళ్ళి అసలు ఈ బ్రిజిటల్ నేషన్ అంటే ఏంటో చూద్దాం. బ్రిజిటల్ నేషన్ ద్వారా జాబ్స్ అండ్ యాక్సెస్, ఈ టెక్నాలజీని మనం ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయో ఈ లేటెస్ట్ టెక్నాలజీని మనం రూరల్కి ఎలా పట్టుకెళ్తాం, లేకపోతే ఎవ్రీ సిటిజన్కి ఎలా పట్టుకెళ్తాం. అలా పట్టుకెళ్ళినప్పుడు ఏంటంటే సర్వీసెస్ యాక్సెస్ అవుతున్నాయి. అది అమెజాన్ సర్వీసెస్ అవ్వచ్చు, Infra.market సర్వీస్ అవ్వచ్చు, ఆక్సీ లోన్ సర్వీస్ అవ్వచ్చు, అగ్రికల్చర్ సర్వీస్ అవ్వచ్చు. ఈ సర్వీసెస్ అన్నీ కూడా టెక్నాలజీ ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి. త్రూ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా, త్రూ టెక్నాలజీ ద్వారా మనం ప్రతి సిటిజన్కి, ప్రతి రూరల్కి తీసుకెళ్ళాలి. అయితే మరి టెక్నాలజీ అనేది మనకి స్నేహితుడా, లేకపోతే టెక్నాలజీ జాబ్స్ అనేది తీసుకెళ్ళిపోతుందా అంటే టెక్నాలజీ అనేది మనకి స్నేహితుడే. అది ఎప్పుడు మన జాబ్స్ ఎక్కడికి తీసుకెళ్ళదు, కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తుంది. పాతగా ఉన్న వాళ్ళకు కూడా మంచి సర్వీసెస్ ఒక మంచి టూల్ ద్వారా, ఒక మంచి ఈజ్ ద్వారా ఎలా చేయాలో చెప్పుద్ది. సో అలా టూల్స్ ఏమున్నాయి, అవి మార్కెట్లోకి తీసుకెళ్ళడం వల్ల, అవి రూరల్ మార్కెట్లోకి తీసుకెళ్ళడం వల్ల ఎలా అనేది ఈ బ్రిజిటల్ నేషన్ యొక్క ప్లాన్. అయితే మనం మరోసారి అసలు ఇండియా ఏంటి, దీని జీడిపి ఎలా ఉంది. ఇండియా జీడిపి చూసినట్లయితే $2,000, $140,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. అంటే ప్రతి మనిషి కూడా సంవత్సరానికి 140,000 సంపాదించుకోగలుగుతున్నాడు. బై 2030 మన వాళ్ళు ఏమంటారంటే
ఈ $2,000 $3,000కి వెళ్తుంది, 2050 $5,000కి వెళ్తుంది అంటారు. అంటే ఇది చాలా మంచి సిచ్యువేషన్. మరి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇలా వెళ్తున్నప్పుడు మనం ఎక్కువ సర్వీసెస్ ఎలా అందజేయగలం? ఓకే, అండ్ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి? మన ఇండియాలోనే చూసుకుంటే బీహార్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ $600, అంటే 70 రూపీస్ వేసుకున్నా సరే 42,000 రూపీస్ ఇయర్లీ ఇన్కమ్ అండి. 42,000 రూపీస్ ఇయర్లీ ఇన్కమ్ డివైడెడ్ బై 365 డేస్ అంటే హార్డ్లీ అది ఇన్కమే కాదు. సో మన ఓన్ కంట్రీ బీహార్లో $600 పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయితే మరి గోవాలో $5,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. $5,000 అనేపాటికి మళ్ళీ 7 5 35 3,50,000 రూపీస్ 3,50,000 రూపీస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. సో ఈ గ్యాప్ ఎలా ఫీల్ చేస్తాం మనం? మన ఓన్ కంట్రీలో బీహార్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఎందుకు ఉంది అండ్ గోవాలో ఎక్కువ ఉంది? స్కిల్ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి? టెక్నాలజీ గ్యాప్స్ ఎక్కడున్నాయి? సరే, ఇవి ఇన్నాళ్ళు మనం ఎన్నో ప్రయత్నాలు చేసాం, ఎన్నో ప్రాసెస్ని పట్టుకొచ్చాం, ఎన్నో రిఫార్మ్స్ పట్టుకొచ్చాం. కానీ ఏ రిఫార్మ్ అయినా స్కేల్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంది. కానీ టెక్నాలజీని యూజ్ చేసినట్లయితే టెక్నాలజీ అనేది మనకి వాళ్ళ మనుషుల్లో కూడా ఫాస్ట్గా వెళ్తుంది, సిటిజన్స్లో కూడా ఫాస్ట్గా వెళ్తుంది, స్కేల్ కూడా ఫాస్ట్గా అవుతుంది. అలానే మనం అయితే మనందరం గర్వంగా చెప్పుకుంటాం, నిన్న మొన్నటి వరకు మన చేతిలో మొబైల్ లేదు, టీవీ లేదు. ఇవాళ ప్రతి ఇంటికి టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. అంటే ఎకానమీ గ్రో అయినట్ట? డెఫినెట్గా ఒక గ్రోత్ అయితే వచ్చినట్లే. కానీ మేజర్ మనకు కావాల్సిన గ్రోత్ ఏంటంటే ఇమ్యూనిటీ గ్రోత్. న్యూట్రిషన్ లెవెల్స్ ఇండియాలో చాలా దెబ్బతిన్నాయండి. న్యూట్రిషన్ లెవెల్స్ పెరగాలి. ఓకే, అంటే మన ఫోకస్ బ్రిడ్జింగ్ ది గ్యాప్స్ అంటే ఇటు డబ్బు సంపాదించడంతో పాటు ఒక మంచి హెల్త్ని మనం ఇండియాలో ప్రతి సిటిజన్కి ఎలా ఇస్తాం, న్యూట్రిషన్ లెవెల్స్ ఎలా పెరుగుతాయి? మొబైల్ ఫోన్ కొనుక్కున్నవాడు న్యూట్రిషన్ మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు? డేటా కావాల్సిన వాడు న్యూట్రిషన్ మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు? అంటే నీడ్స్ అలా ఉన్నాయి. మన హెల్త్ కూడా ఇంపార్టెంట్ అని ఎలా చెప్పగలుగుతాం అనేది కూడా ఈ డిజిటల్ నేషన్ ద్వారా మనం అందించబోతున్నాం. ఇంకో నెక్స్ట్ 8 years 10 yearsలో బై 2030 9 crore పీపుల్ ఆర్ కమింగ్ టు ది జాబ్స్. అంటే 9 కోట్ల మంది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని జాబ్స్లోకి వస్తారు. మరి వాళ్ళందరికీ జాబ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పలేం, లేవని చెప్పలేం. టెక్నాలజీ టూల్స్ వాడి మనం కంప్లీట్ స్కిల్ ఇండియాని వాడినట్లయితే, బాగా కష్టపడినట్లయితే 94% పీపుల్కి జాబ్స్ వస్తాయండి, 6% పీపుల్కి రావు. 6% ఈజ్ ఎక్స్పెక్టెడ్ అన్ఎంప్లాయ్మెంట్. మరి 6% అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే వీళ్ళంతా ఏం చేస్తారు? వీళ్ళంతా లో వేజ్ జాబ్స్ చేస్తారు, లో స్కిల్స్ జాబ్ చేస్తారు. అంటే మన టెక్నాలజీని లో స్కిల్ జాబ్స్లో కూడా ఎలా పట్టుకురావాలి? ఓకే, నార్మల్గా ఒక చెత్త ఎత్తే వాళ్ళకి వాళ్ళ రోజున ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తున్నాం మనం. అలా ఇవ్వటం ద్వారా మనం ఏమైనా మంచి చేస్తున్నామా? ఈజ్ దట్ ఏ డిజిటల్ నేషన్? ఓకే, డెఫినెట్లీ. మనం లో వేజ్ వర్కర్స్లో కూడా వచ్చి వాళ్ళకి టెక్నాలజీ టూల్స్ ఇవ్వటం వల్ల వాళ్ళు నెంబర్ ఆఫ్ వర్క్స్ ఎక్కువ చేయగలుగుతారు. ఇలానే మనం చూసినట్లయితే ఈ డిజిటల్ నేషన్లో మనం ఏమంటున్నాం? టెక్నాలజీని ఊరికి పట్టుకెళ్ళటం. దీని ద్వారా మనకి సర్వీసెస్ యాక్సెస్ అవుతున్నాయి, జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇండియాలో ఉమెన్ అనేవాళ్ళు జాబ్ చేస్తున్నారు, మానేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, మానేస్తున్నారు. దిస్ ఎ కాల్ టు ఉమెన్ టు కమ్ బ్యాక్ ఫర్ జాబ్ సీరియస్లీ. ఓకే, ఉమెన్ కనుక జాబ్స్లోకి వచ్చినట్లయితే $440 బిలియన్ ఎకానమీకి యాడ్ అవుతుంది అని చెప్పి మన డిజిటల్ నేషన్ బుక్లో తెరపడం జరిగింది. ఇది టాటా వారు ఇచ్చిన స్టాటిస్టిక్స్. అంటే డిజిటల్ అంటే మనం ఒక్క టెక్నాలజీ మాట్లాడట్లేదు, అసలు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, స్కిల్ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, జెండర్ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, రీజన్ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, అవన్నీ ఫిల్ చేసుకుంటూ టెక్నాలజీ ద్వారా ఫిల్ చేసుకుంటూ టెక్నాలజీస్ కంపెనీస్ కనుక ముందుకు వచ్చినట్లయితే ఈ డిజిటల్ నేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం సాధ్యమవుతుంది. అండ్ $100 బిలియన్ అనే ఒక కొత్త బిజినెస్ ఈ డిజిటల్ సర్వీసెస్ ద్వారా మన ఇండియాకి ఇవ్వచ్చు. ఎంటర్ప్రెన్యూర్స్ ఎవ్రీవేర్. ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తారు, చేస్తూనే ఉంటారు. అందులో రైతు అనేవాడు చక్కగా ఎన్నిసార్లు దెబ్బతిన్నా సరే రైతు అగ్రికల్చర్ వదలడు. సో ఈజ్ అగ్రిప్రెన్యూర్. మనం ఒక అగ్రికల్చర్ ఎంటర్ప్రెన్యూర్ని, ఎవ్రీవేర్ ఎంటర్ప్రెన్యూర్ని ఎలా ప్రోత్సహిస్తాం? మనీ గ్యాప్ ఉంది, లోన్స్ ఇవ్వాలి మనం వాళ్ళకి, స్కిల్ గ్యాప్స్ ఉన్నాయి, మంచి స్కిల్స్ తీసుకెళ్ళాలి. ఇవన్నీ తీసుకెళ్ళినట్లయితే భారతదేశం అనేది ఒక అంతర్లపిక అంటారు, సాంస్క్రిట్లో ఉన్న పదం అండి ఇది.
అంతర్లెపిక అనేది ఒక రిడిల్. అంటే ఆ రిడిల్లోనే ఆన్సర్ కూడా ఉంటుంది. సో మనం ఈ డిజిటల్ నేషన్ ద్వారా ఏం చేయబోతున్నాం అంటే భారతదేశాన్ని ఒక అంతర్లెపిక కింద తీసుకొని స్కిల్ఫుల్ రిసోర్స్ ఉన్నారు, టూల్స్ ఉన్నాయి, టెక్నాలజీస్ ఉన్నాయి, కమ్యూనిటీస్ ఉన్నాయి. ఓకే, ఈ కమ్యూనిటీస్, ఎన్జిఓస్, గవర్నమెంట్స్, పీపుల్, సిటిజన్స్ అందరూ కలిసి లేటెస్ట్ టూల్స్ వాడి ఈ గ్యాప్స్ అన్ని బ్రిడ్జ్ చేసినట్టయితే వాళ్ళని మనం డిజిటల్ ఛాంపియన్స్ అంటున్నాం. దెన్ వీఆర్ ఎ డిజిటల్ నేషన్ అంటున్నాం. దీని ద్వారా మనం ఎక్కువ జాబ్స్ తెచ్చుకోవచ్చు, మెడికల్ సర్వీసెస్ అందరికీ అందజేయచ్చు, బ్యాంకింగ్ సర్వీసెస్ అందరికీ అందజేయచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గించవచ్చు. సో ఈ ప్రయత్నంలో మేము BMV.money అనే ఒక ప్లాట్ఫామ్ పెట్టి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాము. మీ అందరూ కూడా ముందుకొచ్చి మీ టెక్నాలజీ గురించి మాకు చెప్పండి, మీ ప్రాబ్లమ్స్ గురించి మాకు చెప్పండి. డెఫినెట్గా ఈ BMV.money ద్వారా కానివచ్చు, లేకపోతే మీ యొక్క ఐడియాస్ ద్వారా కానివచ్చు, మనం ఈ డిజిటల్ నేషన్ అనే కాన్సెప్ట్ని పట్టుకొని ముందుకెళ్దామని కోరుతున్నాను. నెక్స్ట్ 40 చాప్టర్స్ కూడా మీ అందరికీ వివరంగా నేను వీడియోస్ చేసి పెడతాను. లైక్ మైండెడ్ పీపుల్ అంతా కూడా నాతో కలిసి మనం ఒక మంచి భారతదేశాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాధాకృష్ణ.